కొన్ని మనకు అర్థం కావు, దేవుడికి తెలుసు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లోకి వెళ్ళి చూసి వచ్చినోడు ఆయన. రేపేం జరిగిద్దో నీకు తెలుసా? అందరు నోరు తెరిచి చెప్పండి. పోనీ ఇంకో గంట తర్వాత ఏం జరిగిద్దో తెలుసా? ఎన్ని వదిలేసాడు, నేను ప్రసంగం ఎప్పుడు ముగిస్తానో తెలుసా? నాకే తెలీదు, మీకేం తెలుసు? కానీ దేవుడికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఆయన రేపటిలోకి వెళ్ళగలడు, ఎల్లుండిలోకి వెళ్ళగలడు, ఆ తర్వాత రోజుల్లోకి వెళ్ళగలడు. 10 సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు ఏంటో అందులోకి వెళ్ళి చూసి రాగలడు. భవిష్యత్తులోనికి ప్రయాణం చేసే శక్తి దేవునికి ఉంది. అందుకే భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు అని ఆయన గురించి రాసుంది. ఏదైనా ఒకటి అనుమతించాడు అంటే అన్యాయంగా ఏది చెయ్యడు.